పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ ఘన విజయం సాధించడంతో అభిమానులు పండగ వాతావరణంలో విజయోత్సవాలు జరుపుకున్నారు. ఒంగోలు ఆర్పీ మాల్లో అభిమానులు జనసేన నాయకులు కలిసి కేక్ కట్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుడా చైర్మన్ షేక్ రియాజ్, ఆర్పీ మాల్ అధినేత జనసేన నాయకుడు కంది రవిశంకర్ పాల్గొని అభిమానులతో కలిసి సంబరాల్లో మునిగిపోయారు. సినిమా చూసిన అనంతరం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో అభిమానుల మనసులో ఉన్న కోరికను దర్శకుడు అద్భుతంగా అలాగే చూపించారని, అందుకే ఈ చిత్రం ఘన విజయం సాధించిందని, తెలుగు సినిమా పరిశ్రమలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆనందంగా పండుగ చేసుకుంటున్నారని అన్నారు. అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సినిమా రావడంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కరువు తీరిపోయిందని, రికార్డులు దాటే స్థాయిలో ఈ చిత్రం కొనసాగుతుందని, ఇది సాధారణ విజయమే కాదు, ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. మొత్తం ఆర్పీ మాల్ విజయోత్సవ వేదికగా మారి అభిమానులు కేరింతలతో మారుమోగింది. జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా? జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా? జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మంటెరా. జన జన జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా? జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా? వాళ్ళ ఆశ ఈరోజు నెరవేరబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నట చాతుర్యం మొత్తం అభిమానులకి ఎంత ఆకలితో ఉన్నారో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటనకి విడుదలైనటువంటి ప్రతి సినిమా థియేటర్లో కూడా ఎవరు కూడా కాముగా కూర్చోకుండా వాళ్ళ కేరింతలతో ఆనందోత్సవాలతో ఓజీ సినిమా చూడబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటి ఉన్న వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఈ ఓజీతో మాయమైపోతుంది. నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా ఓజీ మాన్యూ అనేది ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ఆయన క్రియేట్ చేసింది. ఎందుకంటే ట్రెండ్ అనేది పవన్ కళ్యాణ్ గారు సెట్ చేస్తారు, లేకపోతే ఎవరు ట్రెండ్ సెట్ చేస్తే దాన్ని ఫాలో అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ట్రెండ్ సెట్ చేసేది పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడి నుంచి ఎవరు మాట్లాడుకోవాలన్నా ఓజీ రికార్డుల గురించే మాట్లాడుకునేటువంటి పరిస్థితులు వీళ్ళ నుంచి రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టే చిత్రంగా ఓజీ రాబోతుంది. అభిమానులందరం కూడా జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ సినిమాని ప్రీమియర్ షో చూడబోతున్నందుకు మరొకసారి అందరి ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దసరా పండుగ సందర్భంగా ఓజీ సినిమాని ప్రేక్షకులు మరింత ఎక్కువ మంది చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఓజీ అనేది రిలీజ్ అవడం వల్ల రేపు మార్నింగ్ రిలీజ్ అవ్వాల్సింది ప్రీమియర్ షో ఈరోజు 9 o'clock వేయటం, ఇంజెక్ట్ 9 to 10 అని 9 o'clock అని కేక్ కట్ చేయడం అనేది నేను పెట్టుకున్న ప్రోగ్రాము. 10 గంటలకి షో అనేది స్టార్ట్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఈరోజు 10 గంటల నుంచి 12 లోపు చాలామంది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓజీ అనేది
లాస్ట్ ఎలక్షన్ ముందు నుంచి ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఓజీ అని చెప్పి అరిసి ఈ ఓజీని 2 సంవత్సరాలుగా నేను ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేశారు. అలాంటిది కార్యకర్తలు అభిమానం కోసం, కార్యకర్తల కోసమే ఈ ఓజీ సినిమా అండి. ఆయన నటించిన విధానం అనేది ఈ పాన్ ఇండియా మొత్తంలో నెంబర్ 1 పొజిషన్లో అనేది రేపు రాబోతుంది. ఈ రోజు ఆల్రెడీ 70 కోట్ల నుంచి 80 కోట్ల దాకా ముందుగా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఈ రోజు రాకముందే ఇలాంటి కలెక్షన్ అనేది సునామీ వచ్చింది కాబట్టి రేపు నుంచి దాదాపు 6 నుంచి 7 షోల దాకా 8 షోల దాకా వేస్తున్నారు. ఇలాంటి అనేది ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతుంది. ప్రీమియం షో అనేది 1 వేస్తారండి, 2 వేస్తారండి. ఈ రోజు చూడండి 7-8 షోలు థియేటర్లు వేసినా కూడా కలెక్షన్స్ ఫుల్గా వస్తున్నాయి. ఇలాంటి అనేది ముందు జనాలు ఓజీ కోసం ఈ దసరా సమయంలో రావడం వల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. Conosciuto soldata Israele come te ఏంటి సత్య, ఈ బంగారంతో బాంబేలో ఏం కొనాలని ఆలోచిస్తున్నావా? ఈ బంగారంతో కొనాలి. సినిమా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉన్నటువంటి కరువు మొత్తం తీరిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలో వెండి తెర మీద ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ విధంగా చూస్తున్నాడు. ఓజీతో రికార్డ్స్ అన్నీ కూడా ఇక క్లోజ్ అవ్వబోతున్నాయి. ఇక ఏ రికార్డు కూడా ఓజీ దరిదాపుల్లోకి ఇంక రావని చెప్పి గ్యారంటీగా మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఓజీ సినిమా ప్రీమియర్ షో చూసామండి. ఇంకా ఈ ఓజీ సినిమాకి ప్రపంచం మొత్తం ఇదే మేనియాలో ఉన్నారు. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దీన్ని మామూలుగా లేదండి. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చూడాలని అభిమానులు ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఫస్ట్ టైం తన జీవిత చరిత్రలో, మొత్తం చరిత్రలో ఫస్ట్ టైం హయ్యెస్ట్గా ఇలాంటి సినిమా తీశారు. ఈ సినిమాలో ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఏజ్లో ఇంత సీనియర్ నటుల్లో ఎవరు చేసిన లేరు. అందుకని ఇది హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అభిమానులందరికీ ఇది ఒక పండగ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఓజీ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడం అభిమానులందరూ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని చూడాలో అలా చూపించిన మా సాటి అభిమాని అయిన డైరెక్టర్ సుజిత్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఆయన ఇలా చూడాలని అందరూ అభిమానులు కోరుకుంటారు. తను కూడా ఒక అభిమానిగా ఎలా చూడాలో తన నాయకుడిని అలా చూపించాడు. ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని చిత్రాలు ఆయన సుజిత్ గారు కళ్యాణ్ గారితో తీయాలని ఈ ఇంతటి విజయాన్ని సాధించినందుకు అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆల్మోస్ట్ హిట్ పిక్చరు. జీవితంలో ఇట్లాంటి సినిమా ఏదైనా రికార్డు కొడితే అప్పుడు చూద్దాం, అంతే. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓజీ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నిజంగా 5 స్టార్ని చూసినంతసేపు ఒక ఫైర్ని చూసినట్లు పవన్ కళ్యాణ్ గారిలో ఈ యాంగిల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. అసలు సినిమా చూసినంతసేపు అదొక రకమైన ఫీల్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్ని ఇటు సినిమా రంగాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 2 సమపాలల్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమా రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మేము చూసినంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి కొత్త లుక్ని. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి ఇది విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను కళ్యాణి సుంకర, జనసేన పార్టీ వీర మహిళను. ఈరోజు ఓజీ ప్రీమియర్ షో సందర్భంగా నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అండి. నిజంగా చెప్పాలి అంటే ఒకప్పుడు
నేనున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఈ సినిమా చూసిన తరువాత నాకంటూ ఒక ధైర్యం అనేది వచ్చింది. ఎందుకు అంటే ఈ మూవీలో ఉన్న డైలాగ్స్ అన్నీ నా కోసమే రాశారా అన్నట్టుగా అనిపించింది. ఎందుకు అంటే నిజంగా ఒక 20 డేస్ నుంచి ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నానో నాకు తెలుసు. కానీ ఈ డైలాగ్స్ విన్న తరువాత నేను ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, నేను ఎలా ఉండాలి అనేది ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే అర్థమయ్యింది. పవన్ కళ్యాణ్ గారి ఓజీ అయితే ఎంత బాగుంది అంటే ఇంతవరకు ఇన్ని సినిమాల్లో నాకు హైలైట్గా నచ్చింది ఈ మూవీ అని చెప్పచ్చు. ఎందుకు అంటే చెప్పలేను. ఎందుకు ఎంత ఇష్టము అంటే ఎంత అభిమానం అంటే ఇక్కడ చూసారా 21 ఫ్లవర్స్ తోటి, ఫ్లవర్స్ కాదు సారీ, ఓజీ తోటి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. సొంతగా డిజైన్ చేసుకున్నాను అండి. ఒక 5 డేస్. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కానీ అభిమానులు కానీ ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సృష్టిస్తారు. దానికి నిదర్శనం ఏంటి అంటే నేనే. ఎందుకు అంటే అక్కడ హీరోయిన్ ఒక ఓజీ వేసుకొని వస్తే నేను 21 ఓజీస్ అయితే క్రియేట్ చేసుకొని వచ్చానండి. అంత అభిమానంతో వచ్చాను. మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే రేపు నేను మళ్ళీ రాబోతున్నాను. ఎందుకంటే డైలాగ్స్ అంత బాగున్నాయి. మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఒక వైబ్రేషన్ వచ్చేసిందండి నాకైతే. ఎంత వైబ్రేట్ అవుతున్నాను అంటే తమన్ గారి సాంగ్స్ కానీ బీజిఎం కానీ సూపర్. సుజిత్కి కూడా మంచి లైఫ్ వస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.